ఇంతకు ముందులాగా పరుగులాగా బతకగలగాలి. నీ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడన్నది సమాజానికి ఏం చెప్పుకుంటావో అది నువ్వు చెప్పుకో. సార్ అసలు ఆవిడ వదిలే ఈయన వదిలేలాగా కనిపించట్లేదు. చూద్దాం మేడం. ఇది మరీ విడ్డూరంగా ఉంది ఈవిడ బిడ్డ వ్యవహారం. ఈవిడ 2 బిడ్డ కావాలి 3 కావాలి 5 ఏ? కావాలంటున్నాడు. ఏమ్మా మరి నా బిడ్డకి తండ్రి నేను ఎలా బతకాలి సార్? అమ్మా. నాకు ఏదన్నా నీకు- ఆధారం చూపిస్తే అలాగే నీ బతుకుతాను. లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు, అదే. నాదేంటి మరి నీకు పరిస్థితి టీ ఇక్కడ? కొట్టు ఉంది కదమ్మా, మళ్ళీ తెరిచేసే రీఓపెనింగ్ అని చెప్పి నేనే వస్తాను రిబ్బన్ కటింగ్. కాదు వీళ్ళు ముగ్గురు కలిసి ఇంట్లో ఉంటానంటారు ఏంటండి? అలా ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకుంటుంది ఎందుకు అలాగా? ఒప్పుకుంటారు? అసలు ముందు భార్యను కొట్టాలి వీళ్ళిద్దరిని కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు ముదిరిపోయారు. ఈ ముదిరిపోయిన బ్యాచ్ కి అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలీదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే ఏంటో తెలీదు. వద్దమ్మా, వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. ఏం తీయమంటావా పరువు? మాస్కులు కట్టుకుని బ్లర్ వేసారని చెప్పా ఛానల్ వాళ్ళు. లైటింగ్స్ ఆన్ చేయమంటావా నీ మీద? హరి గారు మేడం గారువా వచ్చేసింది మరి? గబుక్కుని. గబుక్కున హరి, వచ్చింది కొద్దిగా వయసు తగ్గట్టు. ఆలోచించే మాకు ఆ కదా. సంస్కారం ఉంది, ఏం చేయమంటారు? ఎవరు హ్యాపీగా లేరు హరి ఇక్కడ, ఎవరు హ్యాపీగా లేరు. నీతో సార్ హ్యాపీగా విను ఒక్క నిమిషం, నువ్వు హ్యాపీగా లేవు. అదే నేను అంటున్నాను కదా, నువ్వు హ్యాపీగా లేవు. అవునండి. నువ్వు హ్యాపీగా ఉన్నావా హరి? చూస్తే నాకు లేదు అసలు సార్, నేను ఈ హ్యాపీగా కేసులో లేదు. నువ్వు హ్యాపీగా judgment లేవా? చెప్పాలనిపించట్లేదు. నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? ఇద్దరు కావాలి అని అంటున్నావు, నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? నాకు తనుగాలి తినగాలి సార్ తను నేను రానంటుంది, ఒప్పుకోను. తన నేను బిడ్డకి అసలు తండ్రి ఒప్పుకోను అంటుంది నువ్వు. కానీ నువ్వు కావాలని తనేమి నువ్వు వాదించినట్టుగా వాదించట్లేదు. నువ్వు వద్దంటుంది, బిడ్డకి తండ్రి కావాలంటుంది, తనకు ఒక బ్రతుకు తెరువు కావాలంటుంది, దిక్కు కావాలంటుంది. నాకంతా తెలుసు సార్, నాకు ఆమె కావాలి. వీళ్ళిద్దరు నేను ఒక దగ్గర ఉంటా సార్, వీళ్ళిద్దరితోటి. నేనైతే ఒప్పుకోనండి. నేను ఇంట్లో మాత్రం నేను సరే, అసలు మీ ఆవిడ ఉంచుకోనండి. ఒప్పుకోనంటుంది మరి. బయట ఉంచుకుంటావా? నీ మొహం మండ. నేను ఉంచుకోను అసలు. నేను ఇద్దరు ఆయమని ఇంట్లో వెళ్ళగొట్టేసి ఉంచుకోదంటే బయట ఉంచుకుంటావా అని ఉంచాను, అంటున్నా. బయట కూడా ఉంచానండి. ఇద్దరి మధ్యలో మొత్తానికి అన్ని క్లోజ్ చేసేయండి. నేను న్యాయం కోసం వచ్చానండి మీ దగ్గరికి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సరే మరి ఇంత సార్. మార్చడానికి ట్రై చేస్తాం, వాళ్ళు ఒప్పుకోమంటే తర్వాత నీకు ఆప్షన్ ఏముందో చెప్తాం గానీ వాళ్ళ బ్రెయిన్ లోంచి ఉన్న ఆలోచన మేము తీసి బయటపడేలేం కదా. మా ముందే ఆయన అంత తెగించి మాట్లాడుతున్నాడు. అక్కడ అవుతలేదనే మేడం మీ దగ్గరికి వచ్చాను నేను. డాక్టర్ గారు మరి విన్నారు కదండి వీరి వాదన, మరి మీరేం ఏంటంటే చెప్పదలుచుకున్నారు? వాదన, మామూలు వాదన కూడా కాదు. మేడం ఇక్కడ ఇదేంటంటే ఈరోజు సునీత ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపుకి వెనకాతలు ఉండేటటువంటి ఆలోచన ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏంటంటే ఎక్కడో లోపల నేను తప్పు చేశాను, తప్పు యాంగిల్లోకి వచ్చాను, తెలియకుండానే ఏంటంటే అతన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంలోనో, లేదంటే అతను కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి ఒక సుఖాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనో చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా ఈ అమ్మాయి వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి, చాలా కరెక్ట్ మాట. ఏంటంటే ఇప్పుడు వరకు పరువుగానే బతికా, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడు వరకు నేను పరువుగానే బతికాను, ఈవిడ్ని చూసుకోవాలని చెప్పి అతను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి నా స్టోరీ అంతా తిరిగిపోయింది. ఇంకా తిరిగి రానటువంటి లోకానికి తను వెళ్ళిపోయింది, ఒక ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను ఏమంటుంది, అంత అడ్డంగా వాదించట్లేదు, అంత భయంకరంగా వాదించట్లేదు. నాకెందుకంటే ఇదంతా చూస్తుంటే ఈరోజు మమతకి హరి గురించి చాలా అంశాలు తెలియదేమో, ఇతనేమి ఫస్ట్ టైమర్ కాదు, సెకండ్ టైమర్, సెంచరీ కూడా కొట్టాడేమో ఇలాంటి అంశాల్లో నాకు అనిపిస్తుంది. ఎటొచ్చి ఏంటంటే మమతకి కళ్ళకు కట్టినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇంట్లో ఈ ఇష్యూ జరిగేటప్పటికి తన కళ్ళెదురుగుంటా కనిపించేటప్పటికి భర్త క్యారెక్టర్ ఇదే అని చెప్తుంది. కానీ ఈ లారీ డ్రైవర్ ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడో మనకు తెలియదు. సరే ఒక్క నిమిషం, హరి ఒకటి, ఇది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం. నువ్వు కాదనుకుంటే నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు కాదని చెప్పి, ఇది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి మాట తీరు చూస్తూ ఉంటే కనుక అతనిలాగా వాదించట్లేదు. తను ఏమంటుంది, నేను వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను అంటే నా బిడ్డకి ఇందాక నుంచి తను ఏమంటుందంటే అతను కావాలండి, అతని దిక్కు నాకు, అతను లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి మాట అనట్లేదు. అని చెప్పి ఈ అమ్మాయితో ఒక క్షమాగుణంతో మనం వ్యవహరించాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పే. మమతకి చాలా భయంకరమైనటువంటి తప్పు అన్యాయం జరిగింది సునీత ద్వారా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే ఒక రియలైజేషన్, అరే ఇదేంటి, బహుశా ఆ స్థానంలో నేను నిలబడి ఉంటే కనుక నా పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఇప్పుడు అతను ఎలాగంటే అతను పట్టినటువంటి ఉడుంపట్లోంచి ఇప్పుడు బయటకు రాలేకపోతుంది. ఎలాగైతే ఇక్కడ వాదిస్తూ ఇద్దరు కావాలి అని అనుకుంటున్నాడో అదే ప్రెషర్ ఈ అమ్మాయి మీద కూడా చూపెడుతున్నాడు అతను. ఖచ్చితంగా నువ్వు ఉండాలి నాతో, నేనే నీకు దిక్కు, నీ బిడ్డకు నేనే తండ్రి, నేనుంటేనే నీకు దిక్కు, లేదంటే నీకు దిక్కే లేదు అనేటటువంటి వ్యవహారం అతని నోటి ద్వారా వచ్చింది.
కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు వచ్చి ఫైనల్గా ఏంటంటే దిక్కు మొక్కు ఉంటే ఇక్కడే దిక్కు, అవమానం సంగతి పక్కన పెడదాం, బిడ్డ పరిస్థితిని బిడ్డని అంతా కూడా నేను ఇక్కడే ఉంటాననేటటువంటి ఫిక్సేషన్లో ఆ అమ్మాయి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇదిగా వాదించి ఈ విధంగా వ్యవహరించేటటువంటి హరిని బహుశా బ్రహ్మదేవుడు దిగొచ్చి కూడా వీళ్ళని రెక్టిఫై చేయలేడు. ఇలాంటి వాళ్ళకి మామూలు సైకలాజికల్ కౌన్సిలింగ్ పనికిరావు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పోలీస్ స్టేషన్, ఒక లీగల్ పరమైనటువంటి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎక్కడ పంపించినా పోతా, మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరితో ఉంటాను నేను. సరే హెల్దీగా సార్ మీరు ఒక 10 నిమిషాల తర్వాత 10 ఊళ్ళు తిరుగుతా నేను. అది ఏంటి అన్నది లాయర్ మేడం చెప్తారు. ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతానంటున్నా కదా, అప్పుడే హెల్దీ. కానీ ఎక్కడికి వెళ్తావో చూద్దాం మేడం. తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక ఈ అమ్మాయి ఒక భయంకరమైనటువంటి పొజిషన్లో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా అతి భయంకరమైనటువంటి ఫ్యూచర్, అంధకారమైనటువంటి పొజిషన్ ఎవరిదైనా ఉంది అంటే కనుక ఈరోజు సునీతదే. ఎందుకంటే ఈరోజు బహుశా ఏంటంటే భర్త వదిలేసినప్పుడే ఈవిడికి బహుశా ట్రామా తక్కువేమో. ఈరోజు మోసం చేసిన మగాడు పక్కన కూర్చుని ఇలా నలుగురు మనుషుల మధ్యన ఇలా కూర్చొని ఒక గర్భవతిగా నలుగురికి సమాధానం చెప్పుకోవటం అనేది ఉంచండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక పరమైనటువంటి సూసైడ్, సైకలాజికల్ సూసైడ్ అంటారు. ఇది ఆమె చచ్చిపోయింది. ఎప్పుడైతే కనుక అతనితో కమిట్ అయిందో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ కంటిన్యూ అయిందో, ఎప్పుడైతే కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఈరోజు అవమానకరమైనటువంటి ఒక స్థానం లేనటువంటి స్థానంలో ఈరోజు ఆ అమ్మాయి కూర్చుందో, ఆ రోజు ఈ అమ్మాయి చచ్చిపోయింది. కాబట్టి ఈ కంటతడి, కాబట్టి ఈ బాధ. సో ఇది నేను రియలైజేషన్ అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మనిషి నాకు కావాలి అని మొండిగా వాదిస్తాడు. ఈ అమ్మాయిని ఈ ఉచ్చులోంచి మనం బయటపడేసాం. ఆ అమ్మాయికి ఏంటంటే కనుక ఇతని భార్యని ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి అనేటటువంటిది ఆవిడ ద్వారా ఆ పని నడిపించి ఈ అమ్మాయిని బయటేస్తే కనుక హరికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా, అంటే సైకలాజికల్గా బుద్ధి వచ్చే విధంగా మనం ఏం చేయలేం మేడం. దట్ ఈస్ క్లియర్. మనం ఏదన్నా చేయాలి అంటే కనుక లీగల్గానే ముందుకెళ్ళాలి. మేడం రమ్య గారు మేడం, మీరేం మనం చెప్తారు? ఇప్పుడు లీగాలిటీ ఏదైనా మాట్లాడాలి అంటే ఒకటి ల్యాండ్ ఆర్డర్ అంటే కాస్త భయం ఉండాలి, సమాజం అంటే భయం ఉండాలి, కుటుంబము, పిల్లలు, భార్య అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి వ్యక్తులకి ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్టేక్స్ జరిగితే వాటిని తప్పులు అంటారు. తప్పులు జరిగినప్పుడు మన స్టేజ్ ద్వారా కానీ, మన కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, మన ల్యాండ్ ఆర్డర్ ద్వారా కానీ కొంత వాళ్ళని మార్చడానికి, మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెగిచ్చేసిన బ్యాచ్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు దాకా మనం అయ్యో ఆగండి. మాట్లాడిన వెళ్ళిపోమంటావా? మీ ఆవిడ మా దగ్గరికి వచ్చింది న్యాయం కోసం. వాగు. రాగండి ఫస్ట్. కాసేపు వినడం అలవాటు చేసుకుంటే మారటం అనేది స్టార్ట్ అవుతుంది. నీ సోదరు మాట్లాడతామంటే ఇక్కడికి వచ్చి అంత ఖాళీగా కూర్చున్నావా? నీ సోదంతా వినడానికి తెగించి మాట్లాడుతున్నావు ఇందా నుంచి. నువ్వు చెయ్యొచ్చు తప్పు, అదే పని మీ ఆవిడ చేస్తేనే నువ్వు మాట్లాడుతా. అసలు అదే పని మీ ఆవిడ చేస్తే అంటే ఆవిడ ఎట్లా చేస్తుంది? కొడతాను, చంపుతానంటావు. మనిషిగా నువ్వు ఒక్కడే ఉంటావా? తప్పు ఎవరు చేసినా తప్పే. నువ్వు తప్పు కూడా కాదు, దాన్ని క్రైమ్ కింద కన్వర్ట్ చేసావు. ఒకసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, ఆవిడ ఒక 2 నెలలు మంచం మీద ఉంది, ఇంట్లో ఈవిడ సర్వీస్ చేసేసిందండి అని వెళ్ళిపోయి తప్పు చేయడం వేరండి. అలాంటి తప్పును మనం ఏదో ఆవిడ తిట్టో ఏదో చేసి బయట ఇది చేసేవాళ్ళం. అరే అతను ఏం మాట్లాడుతున్నాడు అసలు? నువ్వు ఆగమ్మా కాసేపు. ఏదో గతి లేని బతుకుతున్నావు. ఏం భార్య నువ్వు? లీగల్ ప్రొసీడింగ్స్ వినండి కాసేపు. మీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో బతికేస్తావు, కుదరదు. నువ్వు నమ్ముతావా నమ్మవా, దానికి గౌరవిస్తావా గౌరవించవు అనేది అది నీ కర్మ, అది వదిలేసే. మేడం చెప్పే 5 మినిట్స్ కూడా వినడానికి రెడీ అవ్వట్లేదు. నీకు అంత ఓపిక లేదా? ఇదే మేము మాట్లాడాలంటే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. మరి వచ్చినావు కదా, విను. మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. ఎవరేం మాట్లాడచ్చు సార్. అబ్బాయి మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అబ్బాయి వినడానికి రెడీగా లేడు. ఒక నిమిషం వినాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.